मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि उल्लङ्घ्य सिन्धो सलिलं सलीलं यशोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव ददाह लङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयम् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनम् यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमतराक्षदान्तकं वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदप्राचेतसादासीत् साक्षात् रामायणात्मना चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनं श्रीमद्रामायणं भक्त्यायपादं पदमेव वा तयाति ब्रह्मणस्तानं ब्रह्मणा पूज्यते सदा वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनादिभुवनं पुण्या रामायण महानदी श्लोकसारसमाकीर्णं सर्गकल्लोलसंकुलं काण्डग्राहमहामीनं वन्दे रामायणार्णवम् यत्कर्णाञ्जलिसम्पुटैरहरः सम्यक् पिबत्यादरात् वाल्मीकेर्वदनारविन्दगलितं रामायणाख्यं मधु जन्मव्याधिजराविपत्तिमरणैरत्यन्तशोकभ्रवं संसारं स विहाय गच्छति पुमान् विष्णोत्पदं शाश्वतं तदुपगतसमाससन्धियोगं सममधुरोपणतर्तवाक्यबद्धं रघुवरचरितं मुनिप्रणीतं दशचिरदश्चवदं निशामयत्वम् श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायदाक्षं रामं निशाचरविनाशकरं नमामि वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाच इति प्रपञ्चसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम् आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् धर्मात्मा शत्रुसन्धश्च रामोदाशरतिर्यदि पौरुषे चाप्युतिद्वन्द्वः शरैणं जहि रावणिं तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विदाम्बरं नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवं जयत्याश्रितसन्त्रासध्वान्तविद्वंसनोदयः प्रभावान् सीतया देव्या परमव्यो भास्करः सन्तः श्रीरङ्गपृथ्वीशरणत्राणशेखराः जयन्ति गुणत्राणपदपङ्कजरेणवः கற்பார் ராமபிரான எல்லால் மற்றும் கற்பரோ புற்பாமுதலா புல்லெரும்பாதி ஒன்றின்றியே நற்பாலையோத்தியில் வாழும் சராசரம் பிரமம் நற்பாலு கூத்த நன் ஆன்முகனார் பெற்ற நாட்டுளே சீதாபதி రామచంద్ర కీ జై. అయితే పోయిన వారం మనం చూసేటప్పుడు ఆచార్యుడు దేవుడితో ఎందుకు సమానము అని 8 కారణాలు చూశాం. నారద మహర్షికి అన్ని కారణాలు ఉన్నాయి. ఆచార్య సద్భిరప్రత్యుపకరణదియా దేవవత్ స్యాదు పాస్య. ఆచార్యుడిని దేవుళ్ళానే చూడాలి, ఇంకో వేరే ఆప్షన్ లేదు. ఆచార్యుడు ఇలా చూడొచ్చా అలా చూడొచ్చా లేదు, దేవుళ్ళానే చూడాలి. ఆచార్యుడు అంటే దేవుడే, ఇంకా సాక్షాత్ పరమాత్మ, సాక్షాత్ ఆరాధన. అయితే అటువంటి నారద మహర్షి దగ్గర వాల్మీకి మహర్షి ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే 16 గుణాలు అడిగారు, మనం చూసాం. 16 గుణాల్లో మొట్టమొదటి గుణం ఏంటి? గుణవాన్. గుణవాన్ కష్టవిద్యవాన్. గుణవాన్ని చూసాం. గుణవాన్ అంటే సౌశీల్యం. ఆ సౌశీల్యం అనే గుణం అంటే ఏ గుణం ఉంటేనే మిగతా గుణాలు ప్రకాశిస్తాయి. ఆ గుణం లేకపోతే ఎన్ని గుణాలున్నా దోషాల్లానే ఉండిపోతాయి. స్వామివారి దగ్గర అన్ని గుణాలు ఉన్నాయి. రామానుజాచార్యులు చెప్పేటప్పుడు, శ్రీరంగ గద్యంలో చెప్పేటప్పుడు భగవన్నారాయణాభి గుణవర్ణన చేస్తారు. భగవన్నారాయణాభి మతానురూప స్వరూప రూపగుణ విభవైశ్వర్య శీలాద్యనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణార్ణవ మహార్ణవం సౌశీల్య వాత్సల్య మార్ధభార్జవ సౌహార్ద సామ్య కారుణ్య మాధుర్య గాంభీర్య ఔదార్య చాతుర్య స్థైర్య దీర్ఘ చోట్య చెప్తూ పోతారు. చెప్పేసి లాస్ట్లో అసంఖ్యేయ కళ్యాణ్, ఇలా ఇన్ఫినైట్. చేతులు ఎత్తే ఎన్ని అని చెప్తాం? ఇన్ని గుణాలు ఉన్నాయి, ఇన్ని గుణాలు ఉన్నాయి. కానీ సౌశీల్యం లేకపోతే మనకి ఎలా తెలుస్తుంది? ఒక అవతారం చేయకుండా, మన కోసం దిగి రాకుండా, మనల్ని రక్షించకుండా, మన పక్కన ఒక గుడిలో లేకపోతే, రాముళ్ళా రాకపోతే, కృష్ణుడిలా మనతో జీవించకపోతే మనకి ఎలా తెలుస్తుంది? వేదంలో ఉంది, వేదం తెలుసు, వేద జ్ఞానం పొందిన వాళ్ళకి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియ అవకాశమే లేదు. అందుకే సౌశీల్యం, ఆ గుణం వల్లే ఇవన్నీ ప్రకాశిస్తుంది. స్వామి దిగుతున్నాడు, ఎంత దిగుతున్నాడు?
శీలా జడీభూయతే, విగ్రహంలో మారుతున్నాడు స్వామి. అంటే ఇంతకంటే నేను ఎంత దయ చూపించాలంటే ఇంతకంటే దయ చూపించలేనేమో అన్నట్టు ఉండాలి. శీలా జడీభూయతే అర్చ సర్వసహిష్ణువు, సర్వసహిష్ణు అన్ని తట్టుకుంటాడు. గుడిలో ఉన్న స్వామి సాక్షాత్ పక్కన రాముడు ఉంటే కూడా అంత సౌలభ్యం ఉండదేమో కదా. గుడిలో ఉన్న స్వామికి ఇంట్లో స్వామి అన్నీ తట్టుకుంటాడు. మనం చేసేవన్నీ అపచారాలు కదా, అన్ని అపచారాలు. ఒక నీళ్లు కూడా శుద్ధమైన వాటర్ ఇస్తామమ్మా, మనం బిస్లరీ వాటర్ మినరల్ వాటర్, దేవుడికి అదే నీళ్ళు ఇస్తామా? అన్ని దోషాలే. ఒక పాత్ర శుద్ధి ఉండదు, ఒక స్థల శుద్ధి ఉండదు, శరీర శుద్ధి ఉండదు. ఇలా ఆయన తప్పులు చూసుకుంటూ పోతే అసలు ఉండాలనిపించదు. నేను మొట్టమొదటి ఉపన్యాసం రోజే చెప్పాను, ఒక ఈగ మన మీద వాలింది అనుకోండి, నాకు అసహ్యం వేస్తుంది, ఇలా కొట్టి తరిమేస్తాం. కానీ మరి మనం స్వామి మీద వాలితే ఆయనకు ఎంత అసహ్యం వేయాలి? మనం ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయనకు ఎంత అసహ్యం వేయాలి? ఈ భౌతికమైన శరీరంతో ఒక ఎంగిలి తెలియదు, అంటు తెలియదు, ఏమీ తెలియదు కదా. అసలు ఆచారంలో వెళ్తే అది పెద్ద సబ్జెక్ట్. ఇది దీంట్లోనే వస్తుంది. కలశం పూర్ణమాదాయ పృష్ఠతోను జగామహ, ఒక వాక్యం, దానికి ఎంత వ్యాఖ్యానం ఇచ్చారు. మహర్షులు చొంబు ఉంది కదా, ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకొని వెళ్ళాలి శిష్యులు. అంటే నడుముకి కింద వెళ్ళింది అనుకోండి, అది చేయి గడగడానికి పనికిరాదు, కాళ్ళే గడగదు, అంత ఉంది ఆచారం. రాముడు అలా ఉంటాడట, అంటే వశిష్ఠ మహర్షి దగ్గర నేర్చుకున్నాడు, అంత ఆచారం. సీతమ్మ పొంగు ఇలా తాగితే కూడా వెళ్ళి స్నానం చేస్తాడు, అంత ఆచారం. అంటే ఆ సంధ్యావనం కానీ ఆ ఉపాసన చేసేటప్పుడు అంత నిష్టగా ఉంటాడు. అయితే అలా ఉండాలి, అలా ఉండడు ఆయన. ఎందుకంటే ఆయన తప్పులు చూడడు, తప్పులు చూడడమే రాదు. అండాడు అదే ఉంటుంది తిరుపావేలో మాట ఏమంటుంది, కుట్రేవలు ఎంగళై కొల్లామని పోగాదు. మేము చేసేదన్నీ తప్పులే, నువ్వు తప్పులు చూడడం ప్రారంభించావంటే మా భక్తి మీకు కనిపించదు. అసలు ప్రతి దాంట్లో తప్పే. అంటే అది చూడకుండా స్వామి సౌలభ్యంగా అది శీలా జడి విగ్రహంలా నువ్వు ఏం చేసినా తట్టుకుంటా అని అలా ఉంది. అయితే అదే గుణవాన్. గుణవాన్ అంటే సౌశీల్యం. మహతో మందై సహ నీరంధ్రేణ సంశ్లేష అని వ్యాఖ్యానించారు. మహతో మందై అంటే అన్ని రకాలుగా తక్కువైన వాడు వచ్చినా నీరంధ్రేణ ఏమాత్రం మనసులో కూడా వికారం చెందకుండా దయ చూపించి వాళ్లతో కలిసిమెలిసి ఉంటాడు. సుగ్రీవుడు కోతులతో ఉంటాడు. తులసీదాసు చరిత్రలో వస్తుంది, ఆయన లంకకి రథంలో వెళ్ళేటప్పుడు పల్లకిలో తీసుకెళ్తున్నాడు. సుగ్రీవుడు చెప్తాడు, రాముడు కూడా నాతో పల్లకిలో రావాలి. అయితే రాముడు చెప్తాడు, కాదు నువ్వే మహారాజుని, నేను ఎంతైనా వానర సైన్యానికి నేను మహారాజుని కాదు, కాబట్టి నేను ఆంజనేయుడు మీద వస్తాను. ఆంజనేయుడే తీసుకొని అప్పుడే ఆంజనేయ బ్రహ్మోత్సవంలో హనుమద్వానం చూస్తాను, అది ప్రత్యక్షంగా అయింది. అంటే అప్పుడు వీళ్ళు గొడుగులు పట్టుకొని అలా ఇలా ఉంటాయి కదా, రాముడు ఇలా కూర్చొని ఉంటే పైన ఇలా తోకలు వాళ్తున్నాయి. అయితే లక్ష్మణుడు అడిగాడంట, ఏంటన్నాయా నీకు మర్యాద లేదా? నువ్వు ఇక్ష్వాకు వంశం, సాక్షాత్ ఆ వంశంలో వచ్చిన మహారాజుల గురించి వేదంలో ఉంది. సాక్షాత్ బ్రహ్మ తర్వాత సూర్యుడు తర్వాత మనువు, వైవస్వత మనువు అలా వచ్చింది. అటువంటి వంశంలో నువ్వు ఈ కోతులు ఏంటనే ఇలా ఉన్నాయి, నీకు పోయి తోకం చూపిస్తున్నాయి, పృష్ఠభాగం చూపిస్తున్నాయి అంటే రాముడు అంటాడు, కోతులకి తోకలోనే అహంకారం ఉందంట. అంటే వాళ్ళ చాలా గర్వపడే విషయం, కోతులు ఎప్పుడు గర్వపడే విషయం తోక. ఆ తోకకి అటువంటి తోకని నాకు సమర్పిస్తున్నాయి, ఆ భక్తిని చూడు. ఇది రాముడు. తులసిదాస్ రామాయణం, వాల్మీకి రామాయణంలో లేదు, తులసిదాస్ రామాయణంలో. అది సౌశీల్యం అంటే మనం కూడా నేర్చుకోవాలి.
ఐశ్వర్యంలో కానీ, కులం వల్ల కానీ, ధనం వల్ల కానీ, గుణాల వల్ల కానీ మనకి అహంకారాలు ఉంటాయి. ఎందుకు పుట్టామో ఆ కులంలో మనకే తెలియదు కదా. అటువంటి కులం గురించి మనకు అహంకారం ఉంది. అంటే ఏదో పూర్వజన్మ ఏదో అంటే మన కర్మ వల్లే పుట్టాము, కానీ అందరం సంసారంలోనే ఉన్నాం కదా. పెద్ద గర్వపడాల్సిన విషయం ఏది లేదు. కులవర్ణన కృష్ణుడే నేనే సృష్టించాను అంటున్నాడు. మన పూర్వజన్మ కర్మ వల్ల అది లభిస్తుంది అంటున్నాడు. అంతా కరెక్టే, కానీ గర్వపడాల్సిన విషయం ఏముంది? అందరూ సంసారంలోనే కొట్టుకుంటారు కదా. మనం మంచివాళ్ళం అయితే ఇక్కడ ఎందుకుంటాం? కాబట్టి ఏదో కులం వల్ల అహంకారాలు ఉంటాయి, మనం వేసుకునే డ్రెస్ వల్ల అన్ని అహంకారాలు ఉంటాయి. అవన్నీ లేకుండా అందరితో ఆప్యాయతో మాట్లాడగలగడం, ఏ వికారం రాకుండా, వీడేంటి వీడికి అది రాదు. అది వస్తేనే మనిషి హృదయ సంస్కారం వచ్చింది. మనిషికి ఉండే లక్షణం కూడా ఇది. ఒక గొప్ప మనిషికి ఉండవలసిన లక్షణం మీరు చూడండి. ఇప్పుడు వాల్మీకి మహర్షి 16 గుణాలు అడుగుతున్నారు. ఆ 16 గుణాల్లో ఒక మంచి మనిషికి కావాల్సిన లక్షణాలు ఆ 16. పరబ్రహ్మ నిర్ణయం, పరబ్రహ్మ పరతత్వం, శ్రీమన్నారాయణ ఆయన గురించి తెలుసుకోవడానికి కూడా ఆ 16 గుణాలే బేసిస్గా ఉంటుంది. 2 కోణాల్లో చూడాలి. దీనికి ఇంకో కోణం ఉంది. మొదటి గుణానికి గుణవాన్ అన్నారు కదా. గుణవాన్కి ఇంకో ఆశ్చర్యమైన వ్యాఖ్యానం ఏంటంటే, ఈ వేదాంత విషయంలో ఒక చిన్న చర్చ ఉంటుంది ఎప్పుడు. అంటే వేదంలో చెప్పిన ప్రకారము పరమాత్మకి గుణాలు ఉన్నాయా లేవా, ఆకారం ఉందా లేదా, ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. మీరు చూస్తే నిరాకార నిర్గుణ బ్రహ్మం అని అంటారు. ఇప్పుడు బ్రహ్మకుమారి వాళ్ళు వీళ్ళు తీసుకుంటే అలా కొంతమంది తయారవుతున్నారు. కలియుగంలో ఎక్కువగా తయారవుతారు. వాళ్ళందరూ ఒక ఆకారం లేదు, ఒక పాయింట్ మీద మెడిటేట్ చేయండి ఇలా అంటారు. గుణాలు, రూపము, ఆకారం ఏమీ లేదు పరబ్రహ్మానికి. అది ఒక జస్ట్ ఒక జ్యోతి లాగా ఉంది, అలా ఏదేదో అంటారు. అయితే అందుకే వాల్మీకి మహర్షి స్పష్టంగా ఏమో గుణవాన్, గుణములు ఉన్నవాడు స్పష్టంగా చెప్తుంది. అయితే దీనికి రామానుజాచార్యులు ఒక వ్యాఖ్యానం ఇస్తుంది. పారాశర్య వచస్సుతాం ఉపనిషత్ దుగ్ధాగ్ని మధ్యోధృతాం సంసారాగ్ని విదీపనం వ్యపగత వ్యాఘాత దూరస్థిత. దాని తర్వాత పూర్వాచార్య సురక్షితాం. ఈ వేదాలకి ఎలా ఈ వేదంలో ఉన్న జ్ఞానానికి విపరీతమైన అర్థాన్ని ఇచ్చేసి, లేనిపోని అర్థాలన్నీ ఇచ్చేసి కాంప్లికేట్ చేసేసి వేరే ఆచార్యులు రామానుజాచార్యులు అంటున్నారు, పూర్వాచార్య సురక్షిత బహుమతి వ్యాఘాత దూరం. మనకి పూర్వాచార్యులు లేకపోతే అర్థమయ్యేదే కాదు అని ఒక స్పష్టమైన ఒక అర్థం సింపుల్గా ఇస్తున్నారు. ఆయనకి చెడ్డ గుణాలు లేవు కాబట్టి నిర్గుణం బ్రహ్మం, మంచి గుణాలే ఉన్నాయి కాబట్టి సగుణం. అంతే వ్యాఖ్యానం, ఇంకేం లేదు. నిమ్నమైన అంటే చెడ్డ గుణాల రహితుడు, అందుకే నిర్గుణుడు. మంచి గుణాలే ఉన్నాయి కాబట్టి సగుణుడు. అంతే. సగుణుడు అంటే గుణాలు లేవు అని అర్థం కాదు, చెడ్డ గుణాలు లేవు. దీనికి మా గురువు గారు ఒక ఉదాహరణ ఇస్తారు. ఇప్పుడు ఒక పెళ్లి చూపులకి వెళ్ళాడు ఒక అబ్బాయి. అప్పుడు పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు ఏమడుగుతున్నారు, మీ అబ్బాయికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా అంటారు. అక్కడ మంచివా చెడ్డవా? వాళ్ళు చెడ్డ అలవాట్లనే కదా, చెప్పలేదుగా. మరి ఇప్పుడు అలవాట్లు లేవు అంటే ఏ అలవాటు లేదనంటామా, చెడ్డ అలవాటు లేదనంటామా? అదే. కాబట్టి నిర్గుణ బ్రహ్మం అంటే గుణాలు లేవు అని కాదు, చెడ్డ గుణాలు లేవు, శుద్ధ సత్వం, అన్ని మంచి గుణాలే, అన్ని మంచి ఆకారం. అటువంటి గుణవాన్ అలా స్పష్టంగా. నిజంగా మనకి ఆచార్యులు లేకపోతే అంతే, ఏది అర్థం కాదు. మనకి వాళ్ళు చెప్తేనే అర్థం అవుతుంది. ఎంత సులభంగా ఉంది చూడండి ఇప్పుడు. కాబట్టి గుణవాన్, దాని తర్వాత 17 గుణాలు ఉన్నాయి. అవి వాళ్ళు చూడండి. నెక్స్ట్ ఏంటి? వీర్యవాన్.
గుణవాన్ కశ్చ వీర్యవాన్. వీర్యవంతుడు అంటే ఏంటంటే రెండు అర్థాలు ఉన్నాయి. జనరలీ వీర్యం అంటే ఏమంటారు? యుద్ధంలో ప్రతాపం చూపించేది వీర్యం కాదు. యుద్ధంలో ఎంతమంది సైనికులున్నా, ఎంతమందితో యుద్ధం చేసినా, ఎన్ని దెబ్బలు తిన్నా మళ్ళీ లేచి నిలబడి యుద్ధం చేయగలగడం, దాన్ని అలా ఉంటే వీరుడు అంటారు. ఎన్ని దెబ్బలు తిన్నా మళ్ళీ లేచి యుద్ధం చేయడం, అటువంటి వాడిని వీరుడు అంటారు. కానీ వీరుడు, ఆ వీర్యం అనేది యుద్ధంతో పరిమితం కాదు. ఇప్పుడు అంటే మనుషులందరూ యుద్ధం చేస్తేనే వీర్యవాన, మళ్ళీ వీర్యవాన ఎందుకు అంటున్నారు? వీర్యవాన్ అనేది మనుషులందరికీ ఉండవలసిన లక్షణం కాదు కదా. దేశం ఆర్ట్ అండ్ ఫాస్ట్ ఫుడ్ అందరికీ ఉండాలని లేదు కదా, యోధుడికే ఉండాలి. మరి వీర్యవాన్ అనేది మరి యోధుడికే ఉంటే మనిషికి ఉండవలసిన గుణం అని ఎలా అంటాం? కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీర్యవాన్ అనేది యోధుడికి మాత్రమే కాదు, అందరికీ ఉండాలి. ఎటువంటి వీర్యం అంటే జీవితంలో ఉంటుంది. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కొంచెం కూడా వికారం చెందకుండా నిల్చోగలరు. కాళిదాసుడు అంటారు, వికార హేతో సతి విక్రియంతే ఏషాంన చేతాంసి తాయేవ ధీరా. ఎన్ని వికారాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నించోగలను. నేను ధర్మం పట్టుకున్నాను, సరే, ధర్మం పట్టుకునేంత వరకు నాకు ఏ కష్టం లేదు. ఈ కష్టాలన్నీ కష్టం కాదు, నేను ధర్మం విడిచిపెడితేనే కష్టం. రాముడు అలానే ఉంటున్నాడు. నిన్న రాజు అంటున్నారు, ఇవాళ వనవాసం, కొంచెం కూడా వికారమే చెందట్లేదు. అదే వీర్యవాన్ అంటే అదే. మనకు కూడా అలాంటి కష్టాలు వస్తాయి. సడన్ గా ఎన్నో కష్టాలు వచ్చాయి. ఒక ఆయన చెక్ ఇచ్చుంటాడు, చెక్కు పనిచేయదు, ఫోన్ చేస్తే ఎత్తడు, మనకి దానివల్ల ఏదో పనులు ఉంటాయి, సడన్ గా కష్టం, ఫీజులు కట్టాలి, ఏమేమో ఉంటాయి. కానీ ధర్మం పట్టుకునేంత వరకు రక్షిస్తాడు. ధర్మం పట్టుకుంటే గెలుస్తుంది. కాబట్టి ఇట్లాంటి కష్టాలు ఎన్ని వచ్చినా ఊహించకుండా ఎన్నో కష్టాలు వస్తాయి. అప్పుడు ధర్మం పట్టుకోవాలి. వాడే వీర్యవాన్. వీర్యవంతుడు అంటే, వీరుడు అంటే ఎవరంటే ఎన్ని కష్టాలు వచ్చినా యుద్ధ భూమిలో ఒక యోధుడు ఎలా నిల్చుంటాడో అలా నిల్చుంటే వాడు వీరుడు, వీర్యవాన్. సెకండ్ వన్ రాముడికి ఉంది, మనుషులకు కూడా ఉంటారు. రాముడికి ఉంది అంటే వాల్మీకి మనిషి రహస్యంగా చెప్తున్నారు, రాముడికి ఉంది, నువ్వు నేర్చుకో రాముడు కదా. రాముడు నీకు నేర్పించడానికి వచ్చాడు కదా. రాముడికి గుణం ఉంది అని నారద మహర్షి చేత అనిపిస్తున్నారు వాల్మీకి మహర్షి. అంటే నువ్వు నేర్చుకో, నీకు కూడా గుణాలు ఉండాలి అని చెప్తున్నారు. నీకు కూడా ఉండాలి. గుణవాన్ అంటే సౌశీల్యం. నెక్స్ట్ వీర్యవాన్. గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞ. మనిషికి ధర్మం ఉండాలి. ధర్మం ఉంటేనే మనిషికి కదా. ధర్మేణ హీన పశుభి సమానం. పశువులకి మనకి తేడా ఏంటి? ధర్మమే తేడా, ఇంకేం తేడా లేదు. అవి పడుకుంటాయి, మనము పడుకుంటాం. అది ఫోన్ చేస్తే మనం ఫోన్ చేస్తాం. అవి సంతతి ఎక్స్టెండ్ చేస్తాం, పిల్లల్ని కంటాం, మనం కూడా పిల్లల్ని కంటాం. ఇంకేం తేడా ఉంది? ధర్మమే తేడా. ధర్మేనైవ నరపరః. మిగతా జీవరాశుల కంటే మనిషి ఎప్పుడు గొప్పవాడు అవుతాడంటే ధర్మం పట్టుకుంటేనే. ధర్మం పట్టుకుంటేనే గొప్పవాడు అవుతాడు. నాకు ఇది కావాలి, నాకు ఇది అవసరం లేదు, నేను ఇదే చెయ్యాలి, నేను ఇది చేయకూడదు, ఇది చాలా తప్పు, నేను ఇది అసలు చేయకూడదు, ఇదే ధర్మం, ఇది ఉండాలి, ఇది వాడికే ఉంటుంది. కుక్కకు ఉండదు. ఒక కుక్క మనస్తత్వంలో అమ్మ, అక్క, చెల్ల ఇవన్నీ చూడదు. ఒక ఆడది నేను సంగమించాలి అంతే చూస్తుంది. మనకే ఆ హృదయ సంస్కారం, అంత గొప్ప సంస్కారం ఇచ్చాడు దేవుడు. వీళ్ళందరినీ అమ్మలా చూడాలి, ఆవుని అమ్మలా చూడు అంటుంది. ఎంత మంచి సంస్కారం. ఆ సంస్కారం వేరే జీవరాశులు లేదు. కాబట్టి ఆ ధర్మాన్ని పాటిస్తేనే మనిషి గొప్పవాడు అవుతాడు. ధర్మం పాటించడం చాలా ముఖ్యం. కైకేయి వనవాసం అది ఆ కైకేయితో రాముడు సంభాషించే సరిగ్గా ఉంటుంది. ఎన్ని ధర్మాలు ఉంటాయి కదా నిజంగా. ఒక్కొక్క శ్లోకం ఆశ్చర్యమే. రాముడు మాట్లాడితే అంటాడు, విద్ధిమాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్తం.
అమ్మ నువ్వు నన్ను అనుకుంటున్నావు, నాకు రాజ్యం మీద ఇష్టం ఉంది అనుకుంటున్నావు, అందుకే కదా నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు ఎల్లు అని. నువ్వు నన్ను అసలు అడుగుతావా? నీకు నా గురించి తెలుసుంటే. అయినా సరే నేను చెప్తున్నానమ్మా, విద్ధిమా ఋషిభిస్తుల్యం, నన్ను ఒక ఋషికి సమానంగా చూడు. ఎందుకు అంటే కేవలం ధర్మమాస్తికం, నాకు ధర్మం మీదే ఉంది ఆసక్తి. నాకు రాజ్యం మీద, ఏంటి పదవి మీద, ఆ నగల మీద, ఆ భోగాల మీద లేదు. నాకు ధర్మం మీదే ఉంది. కాబట్టి మా నాన్న చెప్పాడు అంటున్నావా, నాన్న మాటని పాటించడం ధర్మం. నాకు అదే కావాలి, నాకు అదే ఐశ్వర్యం. ఈ రాజ్య ఐశ్వర్యం కాదు నాకు. నాన్న మాటని పాటించాలి, నాన్న ఆజ్ఞని పరిపాలించాలి అనే ఐశ్వర్యం ఉంది. నాకు ఆ ఐశ్వర్యం కాదు, నాకు కావాల్సిన ఐశ్వర్యం ఇది. అదే ధర్మజ్ఞ. ఆ ధర్మం వల్లే ఇప్పుడు నిజంగా అసలు ఆపస్తమ మహర్షి అంటారు, మొదటి సూత్రం ఆపస్తమ మహర్షి ధర్మశాస్త్రం మొదటి సూత్రం, ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాశ్చ. అంటే మనకి ఏది ప్రమాణం, ఎలా మన నడవడి ఎలా ఉండాలి, జీవన శైలి ఎలా ఉండాలి, నేను ఏదేది చేయాలి ఏదేది చేయకూడదు స్వామి నాకేం తెలియట్లేదే అని వచ్చారనుకోండి, ఆపస్తమ మహర్షి అంటున్నారు, ముందు నీ మనసుకి చెబుతుంది ఇది చెయ్యి అది చేయకూడదు, దానికి తగినట్టు చేసేసి ఒక మంచి వైదికులు ఉంటారు. వైదికులు అంటే వేదంలో చెప్పిన ధర్మాన్ని పాటించేవారు. వాళ్ళ దగ్గర వెళ్ళు, స్వామి ఈ పనికి నేను ఇలా చేశాను, ఇలా నేను చేసింది కరెక్టేనా అని అడుగు. వాళ్ళు చెప్తారు, తప్పైతే దిద్దుకో, సరి అయితే ఇలా నడుచుకుంటూ వెళ్ళు. కాబట్టి ఆ ధార్మికుల్ని అనుగమించు, వాళ్ళ వెనకాలే వెళ్ళు, వాళ్ళు చెప్పేది నేర్చుకో. వేదం కూడా ప్రమాణం తర్వాత అంటుంది, వేదాశ్చ అంటుంది, వేదం కూడా. మరి జీవన విధానానికి ఎవరు ప్రమాణం అంటే ధర్మజ్ఞ సమయ, ధార్మికమైన వాళ్ళు ఉంటారే వాళ్ళే ప్రమాణం. ఇప్పుడు జీవన శైలి ఎలా ఉండాలి అంటే ఇప్పుడు నేను వేదం నేర్చేసుకుంటాను అని కాదు, వేదం నేర్చుకుంటే కూడా ధర్మం అర్థం కాదు. వేద పాఠశాలలో కూడా ఎంతో మంది నేర్చుకుంటే అందరికీ ధర్మం అర్థమైపోతుంది. ధర్మజ్ఞ సమయ ప్రమాణం. ధార్మికమైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పట్టుకోవాలి. ఇలా ఉంది స్వామి ఏం చేయాలి, నేను ఇలా చేస్తున్నాను, ఇది సరియా తప్ప నాకు అర్థం కాదు. ముఖ్యంగా పిల్లలు ఈ ఏజ్లో మీకు అర్థం కాదు ఏది సరియో ఏది కరెక్టో. అడాలసెంట్ ఏజ్ అంటే ఈ టీనేజ్ ఉంటుంది కదా, అప్పుడు కరెక్ట్గా అర్థం కాదు ఏది మంచిదో ఏది చెడో, మీకు ఆ ప్రజ్ఞత రాదు. అంటే ఎవరు చూపించే బంధం ఎటువంటిది అనేది అర్థం కాదు, దాన్ని రికగ్నైజ్ చేయలేదు. అప్పుడు ధర్మజ్ఞ సమయ ప్రమాణం అది అప్లై చేయాలి. నేను ఇలా చేస్తున్నాను నాన్న ఇది కరెక్టేనా అని అడగాలి. కానీ విచిత్రం ఏంటంటే ఆ వయసులోనే అడగదు కదా, ఆ వయసులోనే అడగదు. అయ్యో నాన్న ఏమైనా అంటాడేమో, అమ్మ ఏమైనా అంటుందేమో. ఇలా ఏమవుతుందంటే అంటే నాన్న ఏమైనా అంటాడేమో అనే డౌట్ వచ్చినప్పుడే ఏదో తప్పు చేస్తున్నారు కదా. ఏంట్రా సెల్ ఫోన్లో ఏదో మెసేజ్ చేస్తున్నావు, సెల్ ఫోన్లో చూసి నవ్వుతున్నావు ఏంటి అంటే ఏం లేదు అన్న అంటాడు కదా. అంటే వాడికి తెలియట్లేదు, ఆ ఏజ్ అటువంటిది నీకు తెలియట్లేదు. కానీ ఏం చేస్తాడు, అలానే కొనసాగిస్తాడు. ఓ 10 ఏళ్ళ తర్వాత చెప్తాడు, అప్పుడు అది చాలా ఆలస్యం. ఇప్పుడు వాడు వదలలేడు, పట్టుకోలేడు. కొంతమంది ఏం చేస్తారు, నాన్నకి చెబితే నాన్న ఇలాగో చేయనివ్వడు. నాకు నాన్నని ఓడించాలని లేదు, మళ్ళీ అక్కడ ఒక ధర్మ విచారం, చేసింది తప్పు, మళ్ళీ అక్కడ ధర్మ విచారం. అప్పుడు ఏం చేస్తాడు, ఆత్మహత్య చేసేస్తాడు. చాలా మంది పిల్లలు ఇలా పోతున్నారు కదా, డెసిషన్ తీసుకోవాలి. అమ్మా నాన్నకి చెప్పలేకపోవడం అది చాలా సులభమైన స్టెప్, అది చేయకుండా మిగతావన్నీ చేస్తున్నారు. ఆ తప్పు నుంచి బయటికి రాలేదు, ఏదో పెద్ద తప్పు చేసేస్తారు. ఏమైపోతుంది, ఆత్మహత్య వరకు తీసుకెళ్తారు. ఇదే ప్రాబ్లం. సింపుల్ ఏంటంటే అమ్మా నాన్నలతో చెప్పాలి, ధర్మజ్ఞ సమయ ప్రమాణం. మనసు చెప్తుంది కరెక్టే, ధార్మికుల్ని వాళ్ళ మాట వినాలి.
అది ఏ ఏజ్లో అయినా సరే. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది 40 ఏళ్ళు వచ్చింది అంటే పెద్ద ధర్మశాస్త్ర నిరుతుడు అయిపోయాడని కాదు. కొత్త కొత్త ప్రాబ్లం ఇస్తుంది జీవితం కదా. పెద్దవాళ్ళని అడగాలి, ఒక ఆచార్య పురుషుని అడగాలి, అడిగి తెలుసుకో. వేదాశ్చ, వేదం కూడా తర్వాత ధర్మజ్ఞ సమయం ప్రమాణం, వాళ్ళని అడిగి తెలుసుకో, చాలా ముఖ్యమైనది. అందుకే ధర్మజ్ఞ. ఇలాంటి ధర్మం పట్టుకుంటేనే చూడండి మనిషి అవుతాం. వదిలేసాం అనుకోండి ఏమవుతుంది, జంతువుల్లానే ఉంటాం. ఇంత మంచి జన్మ వచ్చి కూడా పెద్ద సాధించింది ఏముండదు. అంటే వాడు ఏమంటాడు, ఉన్నది ఒకే లైఫ్, ఎంజాయ్ చేయి, నీకు నచ్చింది చెయ్యి. నీకు నచ్చింది చేసి చేసి ఇన్ని జన్మలు ఎత్తారు కదా. నీ మనసుకు అనిపించింది చేసి చేసే ఇన్ని జన్మలు ఎత్తుతున్నాం, కరెక్టా కదా. ఇప్పుడు నా మనసుకు అనిపిస్తుంది ఆ అమ్మాయిని నేను ప్రేమించాలి, అది తప్పా రైటా అనేది చెప్పేదేంటి? మనకి ధార్మికులు చెప్తారు, వేదం చెప్తుంది. అది వదిలేసామనుకోండి, నాకు జంతువుకి తేడా ఏముంది? జంతువు కూడా పరిస్థితులు అలానే చూస్తుంది, నేను కూడా అలానే చూస్తున్నాను. కాబట్టి ఇలా మనసుకి నచ్చింది చేసుకుంటూనే ఇన్ని జన్మలు ఎత్తాను. ఏదో అదృష్టవశాత్తు మనిషి జన్మ వచ్చింది, మళ్ళీ నీ మనసుకి నచ్చిందే చెయ్యి. ఇట్లాంటి వాదనలు చాలా ఉంటాయి. ఉన్నది ఒకటే జీవితం, పాటలు కూడా అలానే వస్తాయి కదా. ఉన్నది ఒకటే జీవితం, చాలా తప్పు ఇది. అంటే మనసు ఎటువంటిదంటే నీకు ఏది సంతోషాన్ని ఇస్తుందో అదే చేయమంటుంది. నీకు సంతోషాన్ని ఇచ్చేది చేయకూడదు, నీకు ఏది మంచిదో అది చేయ. కషాయం అది సంతోషం ఇవ్వదు తాగితే, కానీ మంచిది. ఇంజెక్షన్ నొప్పి పెడుతుంది, మంచి సంతోషాన్ని ఇవ్వదు. ఇంజెక్షన్ తీసుకున్నాడు కూడా ఆహా ఎంత బాగుంది అంటారు, నొప్పి పెడుతుంది కానీ శరీరానికి మంచిది. అలానే ఇది కూడా, ఇది మారీచుడు కూడా అంటారు, రావణాసుడు. అప్రియత్తసు పత్యస్య భక్తా శ్రోతాచ దుర్లభ. ఎప్పుడు మంచిగా మాట్లాడేవాడే ఇష్టం రావణ. మనకి మనసుకి నచ్చని మాట నిజమైనా మనం ఒప్పుకోం. నువ్వు అలాంటి పొజిషన్లోనే ఉన్నావు. రాముడు జోడికి వెళ్ళకు, చచ్చిపోదాం అంటే నీకు అర్థం కాదు, సరే నీ తప్పదాలు అనేస్తా. అయితే అదే ధర్మజ్ఞ. రాముడు అది చూపిస్తుంది. ఏమంటున్నాడు, నాకు ధర్మమే కావాలి. చూడండి రాముడి జీవితం మొత్తం చూడండి, సుఖమా ధర్మమా, భోగమా ధర్మమా, ఏది దేంతో ధర్మాన్ని కంపేర్ చేసుకున్నా ధర్మమే. ఎటువంటి పొజిషన్లో అయినా ధర్మం 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 అట్లానే. ఇంకేమంటారు, రామో విగ్రహవాన్ ధర్మం. మనిషి చూపి ఇప్పుడు పరమాత్మ కూడా, ఇప్పుడు పరమాత్మ ఇది ఒకవైపు, ఇంకో వైపు కూడా ఉంది ఏంటి, పరమాత్మ. పరమాత్మ కూడా ధర్మజ్ఞుడా కాదంటే ఆయన నుంచే ధర్మం వచ్చింది కాబట్టి ఆయన ధార్మికంగా ఉండాలి. మనం సనాతన ధర్మం అంటాం కదా. సనాతన ధర్మం అంటే ఏంటి అంటే మహాభారతంలో అంటున్నారు, వదంతితు మహాత్మానం కృష్ణం ధర్మం సనాతన. సనాతన ధర్మం అంటే ఏంటంటే కృష్ణుడే సనాతన ధర్మం. కృష్ణుడే ధర్మం. వేద జ్ఞానం పొందిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. కృష్ణం ధర్మం సనాతన. సనాతన ధర్మం వేరే, కృష్ణుడు వేరే, కృష్ణుడే ధర్మం. కాబట్టి ఆయనే ధర్మజ్ఞ. కాబట్టి ధర్మజ్ఞ అంటే ఏంటి, ధర్మమే తానై నించున్న పరమాత్మ ఎవరు అని అడుగుతున్నారు ఒక కోణంలో. ఇంకో కోణం ఏంటి, అంత జీవితం మొత్తం ధార్మికంగా నించున్న గొప్ప మానవుడు ఎవరు. రెండు కోణాల్లో ఉన్నాయి ప్రశ్నలు. ఒకటి పరమాత్మ నిర్ణయంలో, ఒకటి మంచి మనిషికి కావాల్సిన గుణం. రెండు కోణాల్లో చూడాలి రామాయణ. ధర్మజ్ఞ, నెక్స్ట్ ఏంటి కృతజ్ఞ, నెక్స్ట్ నాలుగో గుణమా గుణవాన్ కష్ట వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ. కృతజ్ఞుడు. అసలు సనాతన ధర్మంలో అతి గొప్ప ధర్మం ఏంటంటే కృతజ్ఞత.
వాల్మీకి మహర్షి అనబోతున్నారు. సుందరకాండం మనం ప్రారంభించలేదు ఇంకా, సుందరకాండలోనే వస్తుంది ఒక వాక్యం. సనాతన ధర్మానికి డెఫినేషన్ ఇస్తుంది. సనాతన ధర్మం అంటే ఏంటి అంటే కృతేచ ప్రతి కర్తవ్యం ఏష ధర్మ సనాతన అని వస్తుంది. ఇంత ఆశ్చర్యమైన మాట. కృతేచ ప్రతి కర్తవ్యం, మనకి ఒకరు మేలు చేస్తే అది గుర్తు పెట్టుకొని వాళ్ళకి మళ్ళీ మేలు చేయడమే సనాతన ధర్మం, ఇంకేం లేదు. సూర్యుడు మనకి మేలు చేస్తున్నాడు, సూర్య నమస్కారం చేయాలి, అర్ఘ్యప్రదానం చేయాలి, సంధ్యావందనం. కృష్ణుడు ఉపకారం చేస్తున్నాడు, కృష్ణ పూజలు. అమ్మా నాన్న ఉపకారం చేస్తున్నాడు, అమ్మా నాన్నని బాధ చేస్తున్నాడు. శరీరం ఉపకారం చేస్తుంది, స్నానం చేయాలి. అన్ని ధర్మాలు ఆచారం మొత్తం కృతజ్ఞత భావం వల్లే. రథసప్తమి ఎందుకు చేస్తాం? సూర్యుడి కోసం చేస్తాం. కార్తీక పౌర్ణమి ఎందుకు చేస్తాం? చంద్రుడి కోసం చేస్తాం. పండగలన్నీ అంతే, ఏ పండగైనా కృతజ్ఞత కోసం. కాబట్టి కృతేచ ప్రతి కర్తవ్యం ఏష ధర్మ సనాతనం చాలా ముఖ్యం. కృతజ్ఞుడు అంటే ఏంటంటే చేసిన ఉపకారాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇది రాముడు చూపించాడు. రాముణ్ణి ఎందుకు మీరు రాజుగా కోరుకుంటున్నారు అని దశరథుడు అడిగినప్పుడు వాళ్ళందరూ, సభలో ఉన్న ప్రజలందరూ అంటారు అంటే కదంచిత్ ఉపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణ ఆత్మవత్యయ. ఆత్మవత్తయ అంటే ఏంటంటే కథంచిత్ అంటే ఎదుటివాడు తెలుసో తెలియకో ఉపకారం చేస్తే కూడా జీవితాంతం చెప్తారు, మీరు ఆ రోజు ఉపకారం చేశారండి ఎంతోమంది. కావాలని కాదు, తెలియక. అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే, మీరు ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు, అపార్ట్మెంట్లో ఇంకో ఫ్లాట్లో ఇంకా ఆయన ఉన్నారు. మీరు లోపల నుంచి బండి తీస్తున్నారు, మీరు గేట్ ఓపెన్ చేయాలి. ఆయన కూడా బండి తీస్తున్నాడు ఏ టైం, ఆయన గేట్ ఓపెన్ చేశాడు. ఆ గేట్ ఓపెన్ చేయడం మీకు కూడా పనికి వచ్చింది. మీరు ఎంత ఉపకారం చేశారండి నాకు అంటాడు. ఆయన ఓపెన్ చేసింది తన కోసమే, నాకు మీకోసం ఓపెన్ చేయలేదు. కానీ మనకు ఉపకారం చేస్తున్నాడు కదా. ఎంత గొప్ప హృదయ సంస్కారం చూడండి రాముడు, ఎంత ఉపకారం చేశారండి రాముడు. అయోధ్య ప్రజలు చెప్తున్నారు. అది మళ్ళీ ఒకసారి కాదు, జీవితాంతం. ఆయనకి ఏదైనా మేలు చేయాలంటే ఏంట్రా ఎన్నిసార్లు నీకు చేయాలి అని కాదు, ఆయన ఆ రోజు అలా చేశారు. అంటే దానికి తుల్యం కాదు. అంటే ఆయన నాకు 100 రూపాయలు ఉపకారం చేశాడు, నేనెందుకు 1000 రూపాయలు చేయాలి? మనం ఇలానే ఆలోచిస్తాం. రాముడు ఎక్కువ చేస్తాడు, మళ్ళీ మళ్ళీ చేస్తాడు ఒక్క ఉపకారాన్ని. అదేంటంటే కథంచిత్ ఉపకారాన్ని, కొంచెం ఉపకారేణ కృతేనైకేన తుష్యతి. పొంగిపోతాడు, చెప్పి పొంగిపోతాడు. అసలు చెప్తారు వాళ్ళు అయోధ్యకాండలో వెళ్ళాలి, అక్కడ కూడా అంటే ఇక్కడ గుణవర్ణం ఎలా ఉందో అక్కడ ఉంటుంది, అది ఇంకా బాగుంది. అంటే అప్పుడే పెళ్ళైన రాముడి రాజు అవ్వాలి, అప్పుడు ప్రజలు చెప్తూ ఉంటారు, చాలా బాగుంది. అయితే దాని తర్వాత అంటారు నస్మరత్యపకారాణ. సరే ఎవరైనా అపకారం చేశారనుకోండి, మోసం చేశారు, ద్రోహం చేశారు, మనమే మర్చిపోయినా మన పక్క వాళ్ళు చూసాడు వాడు వస్తున్నాడు, వాడు అప్పుడు నీకు ఈ ద్రోహం చేశాడు, మనం బాగుండాలనుకున్నా వీళ్ళు మనల్ని బాధ్యత చేస్తారు. అస్మరత్యపకారాణ శతమపి అంటే ఒక్క అపకారం కాదు, 100 అపకారాలు చేసినా గుర్తుపెట్టుకోవడం. గుర్తుపెట్టుకోవడం అంటే పాపం ఏదో మెమరీ లాస్ ఏమో అనుకోవద్దు. ఆత్మవత్తయ, కావాలని గుర్తుపెట్టుకునే సామర్థ్యం ఉంది. గుర్తుపెట్టుకునే సామర్థ్యం ఉంది కాబట్టే కదా కృతజ్ఞత గుర్తుపెట్టుకుంటున్నాం. అపకారాన్ని గుర్తుపెట్టుకోడు. ఎన్ని 100 చేసినా, 100 సార్లు అపకారం చేసిన సనాతన ధర్మం ఇదే గొప్ప. దేశ ప్రతి కర్తవ్యం ఏక ధర్మ సనాతనం. చూడండి ఈ గుణాలు నిజంగా మనం వస్తే ఎంత గొప్ప మనిషి అవుతాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించే, ఈ గుణాలు నాలో వస్తే మనం ఆలోచించండి ఎంత గొప్ప హృదయం. అంటే రాముడికి దగ్గరలో హృదయంలో రాముడు కూర్చుంటే తప్ప రాదు. నిజంగా మీరు రామ ఉపాసన చేయండి, గుణాలన్నీ వస్తాయి.
రామాయణం చదవండి వస్తాయి, రామాయణం వినండి వచ్చేసి మీకే తెలియకుండా వస్తాయి. కాబట్టి అది ఇది పరతత్వ దీంట్లో కూడా కృష్ణుడు చూపిస్తున్నాడు. ఇప్పుడు కృష్ణుడు పరమాత్మ స్వరూపమే, కృష్ణుడు ఎప్పుడు మనిషిగా ఉండలేదు. ఇది ఎక్కడ చూపిస్తున్నాడంటే పాండవులు వనవాసం వెళ్ళారు, ఎన్నిసార్లు కాపాడతారు, మొత్తం కాపాడుతాడు, అజ్ఞాతవాసంలో కాపాడతాడు, ప్రతిసారి కాపాడతాడు. కాపాడినప్పుడల్లా ఎందుకు ఇంత కాపాడుతాడు అంటే కృష్ణుడు అంటాడు, 2-3 సార్లు అంటాడు భారతంలో. ఏమంటాడంటే ద్రౌపది అప్పుడు వస్త్రాభరణ అప్పుడు నువ్వు గోవిందా అన్నావు కదా, దానికి ఎంత చేసినా సరిపోవట్లేదు, నువ్వు ఆ పిలిచిన పిలుపుకి నేను నీకు రిటర్న్గా ఏం చేసినా నాకు సరిపోవట్లేదు, నువ్వు ఏది పిలిచినా అప్పుడు నువ్వు గోవిందా అన్నావు కదా. కాబట్టి కృతజ్ఞత అంటే పరమాత్మగా చూపిస్తుంది, అంటే పరమ జీవ. మళ్ళీ దీని కూడా గొప్ప సనాతన ధర్మానికి గొప్ప లక్షణం ఏంటంటే కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత మాత్రం మర్చిపోవు. మీకు మీ ఆచార్యుడి కంటే జ్ఞానం సంపాదించగలరు, మీకు ఆచార్యుడి కంటే జ్ఞానం సంపాదించగలుగుతారేమో. అంటే ఇప్పుడు మీరు స్కూల్లో నేర్పించిన టీచర్ కంటే మీరు యూఎస్లో అక్కడిక్కడ ఏదో చదువుకుంటే వాళ్ళకంటే గొప్ప జ్ఞానం మీరు సంపాదించచ్చేమో. కానీ ఆవిడ కనిపించినప్పుడు నమస్కారం చేయాలి, ఎంతో ముఖారం చేశారని. అదే విద్య, మీరు అసలైన విద్య నేర్చుకుంటారు, మీరు విద్య పొందారు అనే లక్షణం ఏంటంటే ఆ కృతజ్ఞత రావాలి. అది రాలే, అయ్యే నేర్పించిందిలే, ఆవిడంటే ఎక్కువ వచ్చిన ఆవిడికి నేను నేర్పిస్తా కావాలి ఇది భావన వచ్చింది అనుకోండి, ఏముంది అహంకారంతో విర్రవీగుతున్నాడు. కాబట్టి ఆ కృతజ్ఞత భావం ఎప్పటికీ ఉండాలి. శాస్త్రాలు అంటున్నాయి ఆచార్యుడి కంటే గొప్ప శిష్యుడు గొప్పవాడైతే కూడా అది ఆచార్య కటాక్షం వల్లే. నా శిష్యుడు నాకంటే గొప్పవాడు అవ్వాలి అని ప్రతిరోజు ఆయన స్వామివారి దగ్గర వేడుకోవడం వల్లే అవుతుంది. ఆయనకు కూడా రాని జ్ఞానం మనం సంపాదిస్తాం, అది ఆయన కటాక్షం వల్లే. నేను ఆచార్యుడు అంటే గ్రేట్ అయిపోయాను అని భావన రాకూడదు, ఆయన కటాక్షం, ఆయన వేసిన భిక్ష అండి అని చెప్పాలి. నేను ఎంత గొప్పవాడని మా గురుగారు వేసిన భిక్ష అని చెప్పాలి. అది కృతజ్ఞత, అది ఉండాలి. ఉంటేనే ధర్మానికి కట్టుబడి ఉంటాం, లేకపోతే పోతాం. రావణుడు అందుకే కదా తపస్సు అంతా చేశాడు, కరెక్టే. తపస్సు రాగానే శాసించడం అక్కడే కదా ప్రాబ్లం వచ్చింది. నేనే రూల్స్ క్రియేట్ చేస్తాను అనే భావన వచ్చింది. ఇట్లా వస్తుంది ఉత్తరాఖండ్లో, మళ్ళీ వాడి వర్ణన వస్తుంది. దేవతలు అంటే ఇది రామావతారం ముందు, అప్పుడు చెప్తాను, చాలా ఆశ్చర్యం శ్లోకం. అయితే ఇది కృతజ్ఞత, కృతజ్ఞ ఆ జ్ఞానం, కృతజ్ఞత ఆ జ్ఞానం ఉండాలి. చాలా గొప్ప ముఖ్యమైన విషయం. చూడండి, ఇప్పుడు 4 గుణాలు చూసాం, అన్ని ముఖ్యమే. గుణవాన్ కష్ట విద్యమాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞ. సత్యవాక్య. టైం ఎంతో చెప్పండి, ఇంకో 10 నిమిషాలు. నేను ఇది 3 ఏకాంతి నుంచి ఇది కంప్లీట్ చేయాలనుకుంటాను. బాగుంది సార్. సత్యవాక్య, సత్యవాక్యో దృఢవ్రత, సత్యవాక్యం. నెక్స్ట్ దృఢవ్రత, అది చూద్దాం. సత్యం మీద ఉండాలి ఆశ. ఎందుకంటే సత్యం పలకాలి, సత్యానికి కట్టుబడి ఉండాలి అనే జ్ఞానం ఉంటేనే సింపుల్గా ఉంటుంది లైఫ్. సింపుల్గా ఉంటుంది లైఫ్, కాంప్లికేట్ చేస్తాం. లేకపోతే ఏమవుతుందంటే ఒక్కొక్క మనిషి కోసం ఒక్కొక్క వేషం వేస్తాం. ఆయన 10 అవతారాలు తీశాడు, మనం 1000 అవతారాలు తీయాలి కదా. అంటే ఈయనకు అబద్ధం చెప్పుకుంటాం, దానికి తగినట్లున్నాం. ఆయనకు అబద్ధం చెప్పుకుంటాం, దానికి తగినట్టు. ఎంత కష్టం, చాలా కష్టం. దానికి సింపుల్గా ఉండొచ్చు, ఒకేలా ఉండదు. అందుకే మంచి పేరు సంపాదించడం కోసం మంచోడిగా ఉండకూడదు. మంచోడిగా ఉండడం అంటే మంచి పేరు సంపాదించడం కాదు.
మంచి పేరు సంపాదించలేము. రాముడికే రాలేదు మంచి పేరు. సీతమ్మ ఎందుకు వదిలేశాడు అని ఇంకా అంటున్నారు. దాంట్లో ఎంత పెద్ద ధర్మ సూక్ష్మం ఉందో తెలియదు. ఎంతైనా రాముడు సీతమ్మ వదిలేదు. అదే అంట మచ్చ ధర్మం అర్థం కాలేదు. కాబట్టి రాముడికే రాలేదు మంచి పేరు, మనకు కూడా రాదు. కాబట్టి మంచి పేరు సంపాదించాలి అనే దాని వెంట ఉండకూడదు. మంచోడిలా ఉండడం అంటే కృష్ణుడికి నచ్చినట్టు. కృష్ణుడు శాస్త్రంలో ఎలా చెప్పాడో అలా ఉండడం, అదే మంచోడు అంటే. కృష్ణుడికి నచ్చినట్టు ఉండకుండా వాడు నన్ను మంచోడనాలి, వీడు నన్ను మంచోడనాలి, దానికోసం ఉంటే అది శాస్త్రీయమా కాదా అనే క్వశ్చన్. అంటే వాడికి ఎదుటి వాడికి మందు అంటే ఇష్టం, మందు కొట్టడం అంటే ఇష్టం అనుకోండి. వాడితో నేను మంచివాడిని అనిపించుకోవాలని నేను మందు కొట్టాలా? అలా అయిపోతుంది. ఏంట్రా నువ్వు ఆడవాళ్ళని చూసే కాలేజీలో పిల్లల్ని మాట్లాడుకుంటుంటే వీడు ఏంట్రా అసలు ఆడవాళ్ళని వెళ్ళిపోయి చూడడం, వీడు మగాడేనా? మగాడంటే ఆడవాళ్ళ వెళ్ళి చూడడం అన్నట్టే. అంటే ఇప్పుడు వాడు ఎలా ఉండాలి? ఇప్పుడు ధర్మానికి తగినట్టు ఉండాలా? నా ఫ్రెండ్ నన్ను మంచోడు అనాలి అని వాడిని మార్చుకోవాలి. అదే కాబట్టి సత్యవాక్య, సత్యానికి కట్టుబడి ఉండాలి. దశరథుడు అదే. దశరథుడు దగ్గర మనం తీసుకోవాల్సింది ఏంటంటే, రాముడు అంటాడు భరతుడి దగ్గర, ఆయన అంటాడు భరతుడు, అన్నయ్య నాన్నకి నువ్వు రాజ్యం చేయడమే ఇష్టం, నిన్ను పెంచిందే అందుకోసం. వీడు పెద్దగైతే నా తర్వాత వీడు వస్తాడు, ఆ కోణంలోనే నిన్ను పెంచాడు అన్నయ్య. నిన్ను ఎప్పుడూ నా తర్వాత వారసుడు వీడే అన్నట్టే చూశాడు నేను. నువ్వు వదిలేసి ఏదో మా అమ్మ చెప్పింది కదా నువ్వు వదిలేసి నా మీద అంటగడితే నాన్న సంతోషిస్తాడా అన్నయ్య అని అడుగుతాడు. కాబట్టి నువ్వు వస్తేనే బాగుంటుంది అని అంటాడు. అప్పుడు రాముడు అంటాడు, అంటే భరత నువ్వు ఒక విషయం ఆలోచించు. సరే నేను రావాలనే ఇష్టం కదా నాన్నకి, నేను రావాలనేది ఇష్టమైనప్పుడు కైకమ్మ రాముడు వనవాసం వెళ్ళాలి, భరతుడు రాజవ్వాలి అన్నప్పుడు రేపు పట్టాభిషేకం ఇంకా కొద్ది గంటలే, ఒక 20 గంటలు అనుకుందాం. 20 గంటలు రూమ్ లాక్ చేసేస్తే అయిపోతుంది కదా. కైకేయి రూమ్ లాక్ చేసేసి రాముడికి పట్టాభిషేకం చేసేస్తే అక్కడ అయిపోయింది. నేను నీ మాట వినను, నో అనొచ్చు కదా. నో అనట్లేదు దశరథుడు. నో అంటే అయిపోతుంది, సింపుల్ కదా. కైకేయి వరం అడిగింది, నేను ఇవ్వను. ఎంత సింపుల్. వరం అంటే నేను ఇవ్వను, ఏమైనా చేసుకోండి, ఇవ్వను. ఎక్కువ మాట్లాడంటే రూమ్ లాక్ చేసేస్తాను. రాముడు పట్టాభిషేకం తర్వాత కనిపిస్తే గొడవ చేస్తాను. ఇలా చెప్పచ్చు కదా, ఎందుకు చెప్పట్లేదు? ఎందుకంటే దశరథుడు నాన్నగారు ఒక గొప్ప ధర్మం గురించి ఆలోచిస్తున్నారు, అది నువ్వు పట్టుకోవాలి భర్త అంటాడు. ఇప్పుడు నేను అలా రాజయ్యాను, నేనేమైనా శాశ్వతంగా ఉంటాను? నేను కూడా ఏదో ఒక రోజు వదిలేయాల్సిందే. ఇప్పుడు నేను శాశ్వతంగా లేను, నేను శాశ్వతంగా ఉండను. నేను శాశ్వతంగా ఉండకపోవడానికి తన మనసుకి నచ్చిన పని చేసేస్తే ధర్మాన్ని వదిలేసినట్టు అవుతాడు, సుఖాన్ని వదిలేసినట్టు అవుతాడు కదా. అప్పుడు ఏమవుతుంది? నరకానికి వెళ్ళి, లేకపోతే ఇన్ని రోజులు పాటించిన ధర్మం వేస్ట్ అయిపోయింది. కాబట్టి నువ్వు అది పెట్టుకోవాలంటే నో అనే మాట ఎందుకు రావట్లేదు? సత్యం. ప్రాణం అంటే తల తెగిపోయినా పర్లేదు, మాటిస్తే ఇచ్చినట్టు, మాటిస్తే తీర్చాల్సింది. సత్యవాక్యం. అదే నేను చెప్పాను కదా, ఏదో చాలా 2-3 సార్లు చెప్పాను. రాముడిని వదిలేయాలా, ఇచ్చిన మాటను వదిలేయాలంటే 2 వదిలి ప్రాణం వదిలేస్తాను. ఇంత గొప్ప నిష్ట చూడండి. సత్యం అలా ఉండాలి. సత్యానికి కట్టుబడి ఉండాలి. సత్యానికి కట్టుబడి ఉంటే గొప్ప గొప్ప కీర్తి యశస్సు అన్ని లభిస్తాయి. అంటే మనం ఏమనుకుంటాం అంటే ఈ లోకంలో అంటే ఇప్పుడు మనం మోసం చేసేయచ్చు అనుకుంటాం. ఈ కర్మ ఎప్పటికైనా అనుభవించాల్సింది.
ఇప్పుడు నేను చాలా బాగా మోసం చేశాను, చాలా బాగా ఆడుతున్నాను అనుకోవచ్చు, కానీ ఈ కర్మ ఎప్పుడైనా అనుభవించాలి. ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ వదలదు, ఇన్ఎవిటబుల్, అంటే ఎస్కేప్ అవ్వలేము. దానికి ఇప్పుడే అనుభవిస్తే అయిపోయింది. కష్టమా? నేను ధర్మాన్ని పట్టుకొని అనుభవిస్తాను. ధార్మికంగా ఉంటే అనుభవించాను. సత్యం పట్టుకోవడం వల్ల ఎంత కష్టం వచ్చిందో అదే ఆ వంశం, ఇది హరిశ్చంద్రుడి వంశం. రఘువంశం అంటేనే హరిశ్చంద్రుడి వంశం. దాని తర్వాత సత్యం, సత్యం. పరమాత్మ కూడా సత్యమే. పరమాత్మకి సత్యం అనే ఒక పేరు. చాందోగ్య ఉపనిషత్తులో సత్ అంటే ఆత్మ, స సత్ తి యం మూడు కలిపితే సత్యం అని చాందోగ్య ఉపనిషత్తులో ఒక డెఫినిషన్. సత్ అంటే ఆత్మ, తి అంటే ప్రకృతి, ఈ రెండింటిని యం శాసించేవాడు. సత్ తి యం. ఆత్మని అంటే చిత్ అచిత్ ఈశ్వర అని తత్వం, మూడు తత్వాలు అంటారు. చిత్ అచిత్ ఈశ్వర. ఈశ్వరుడు అంటే ఈ పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఈ చిత్ అచిత్ రెండింటిని శాసిస్తాడు. సత్తి అనే చిత్ అచిత్ని. ఇది కొంచెం వేదాంత అర్థం. అర్థమవుతుందా మీకు? లివింగ్, నాన్ లివింగ్, చిత్ చేతన వస్తువు, అచేతన వస్తువు, ఈ రెండింటిని పరమాత్మ శాసిస్తున్నాడు. సత్ అంటే చేతన వస్తువు, తి అంటే అచేతన వస్తువు, ఈ రెండింటిని యం అనే పరమాత్మ. కాబట్టి సత్యం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని సత్యం అనే పేరండి. కాబట్టి సత్యవాక్య అంటే ఏంటంటే సత్యమైన పరమాత్మ ఎవరు అని ఒక అర్థం. సత్యమే పాటించే గొప్ప రాముడు, ఆయన గురించి అడుగుతున్నాను. ఆయన ఎవరు? లాస్ట్ కూడా చూసే వదిలేద్దాం, ఇంకా 10 ఉన్నాయి. వచ్చే వారం అయితే అవుతుంది. అయితే దృఢవ్రత చాలా ముఖ్యం. ఇది ఆయనండి ఒక పని తీసుకున్నాడు అనుకోండి, తప్పకుండా చేస్తాడు. ఈ మాట అనిపించుకోవాలి జీవితంలో. ఆఫీస్లో కూడా చెప్తాను, లౌకికంలో కూడా మన స్కిల్ కూడా సెకండరీ. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ అయ్యారు, మాటలు బాగొచ్చు, మాట్లాడడం మస్కా కొట్టడం బాగొచ్చు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయారు అనుకోండి, జాబ్లో అది నడవదు. జాబ్లో స్కిల్ సెకండరీగానే కనిపిస్తుంది. ఫస్ట్ ఏం చూస్తాడు? వీడు ఇచ్చిన మాటకి కట్టుబడుతున్నాడా అది చూస్తాడు. రేది మిస్టర్ ఎప్పటి వరకు అవుతుంది ఇది అని అడిగాను అనుకోండి, రేపటి వరకు చేస్తానంటే చెయ్యాలి. కష్టపడైనా సరే చెయ్యాలి. ఒకటి స్కిల్ ఉంది కానీ చేయలేదు అనుకోండి, వీడు చెప్తాను కానీ చెయ్యడు, ఆ మరక ఉండిపోతుంది, నమ్మకమే రాదు. వీడు కొంచెం కష్టపడేవాడైనా చేస్తాడు. అట్లాంటి వాళ్ళే నమ్మకం కదా. దృఢవ్రత. పని తీసుకుంటే కంప్లీట్ చేయాలి. మీరు ఒక పని తీసుకుంటే కంప్లీట్ చేస్తాను, చేసేంత వరకు వదలను అనే ఒక దృఢవ్రతం పెట్టుకున్నారనుకోండి, మీరు ఏ పని కంప్లీట్ చేయగలరో ఆ పని మొదలు పెట్టండి. లేకపోతే అన్ని కోర్సులు జాయిన్ అవుతాను, అన్ని నేర్చేసుకుంటాను అని మొదలుపెట్టి వదిలేస్తాం కదా. ఇది నేను మొదలు పెట్టానంటే తప్పకుండా నేర్చుకుంటాను. చాలామంది పిల్లల్ని అలానే ఏదేదో క్లాసులు అంటారు. ఒక 10 సంవత్సరాలు అయితే ఏది ఉండదు, సెల్ ఫోన్ చూస్తూనే ఉంటాడు. అన్నీ ఉండదు, అబాకస్ ఉండదు, వేదిక్ మ్యాక్స్ ఉండదు, వయలిన్ ఉండదు, సంగీతం ఉండదు, అది ఏముండదు. దృఢవ్రత చాలా ముఖ్యం. నేను మొదలు పెట్టానా, ఇది పూర్తి చేసేంత వరకు వదలు. మీకు ఆ ప్రజ్ఞత వచ్చిందనుకోండి, ఏది పూర్తి చేయగలరో అదే మొదలు పెట్టాలి. ఇది నేను పూర్తి చేయను కాబట్టి వద్దు, అవసరం లేదు. మీ కళ్ళ ముందు విద్యలు ఉన్నాయి, ఏది మీరు పూర్తి చేయగలరో అదే తీసుకుంటారు. అప్పుడు లైఫ్ సింపుల్గా ఉంటుంది. చూడండి, మనిషికి కావాల్సిన ఒక్కొక్క గుణాలు వాల్మీకి మధ్య ఎలా చెప్తూ ఉంటుంది. దృఢవ్రత. ఇది రాముడి దృఢవ్రతం ఏంటి? అది కరెక్టే, అందరినీ రక్షించాడు, అదే దృఢవ్రతం. ఒక శ్లోకం చెప్తాడు విభీషణ శరణాగతి. మన ఆచార్యులు అంటారు ఆ శ్లోకం చెప్పడానికి రామావతారం, ఆ ఉపదేశం చేయడానికి రామావతారం. ఆ మాటలు, ఆ 32 అక్షరాలు చెప్పడానికి రాముడు అవతరించాడు అంటున్నారు.
సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ. అభయం సర్వభూతేభ్యో దదామి. నన్ను ఒక్కసారి సకృత్ ఒక్కసారి సకృత్ ఇది మన సర్వధర్మాన్ని పరిత్యజించాలని అదే దాని సమంగా రాముడు పరమాత్మలానే చెప్తుంది. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచదే. ఒక్కసారి ఒకడు వచ్చి రామా తవాస్మి నేను నీవాడను అని ఒక్కసారి శరణాగతి చేస్తే అభయం సర్వభూతేభ్యో దదామి. అభయం సర్వభూతేభ్యో అంటే రెండు అర్థాలు ఉన్నాయి. అన్ని జీవరాశులకి అభయం ఇస్తాను. భూత భవిష్యత్తు వర్తమాన కాలం అప్పుడు చేశానని ఇప్పుడు కాపాడకుండా ఉండని కాదు, అన్ని కాలంలోనూ వాడికి అభయం ఇస్తాను. ఒక్కసారి చేస్తే చాలు. ప్రతిసారి చేయాలని ఒక్కసారి శరణాగతి అంటే శరణాగతి అంటే రామ రక్షించు తవాస్మి అని కాదు, శాస్త్రోక్తంగా శరణాగతి చేయడం. అది మనం ధర్మమాసంలో చూసాను ఎలా చేయాలో నేను చెప్పాను. 4 విధాలు చెప్పాను. శరణాగతి ఇలా చేయాలి మళ్ళీ చెప్తాను వచ్చినప్పుడు చెప్తాను. అయితే దదామి ఏదత్ వ్రతం మమ, ఇదే నా వ్రతం. శరణాగత రక్షణం చేయడమే నా వ్రతం. పరమాత్మలాగా మాట్లాడు దృఢవ్రత. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన కోణం చూడండి, సత్యవాక్యో దృఢవ్రత. ఈ రెండు కలిపి చూడండి. సత్యవాక్య అంటే సత్యానికి కట్టుబడి ఉంటుంది. దృఢవ్రత అంటే ఒక పని మొదలు పెడితే అది కంప్లీట్ చేసేంత వరకు దృఢంగా ఉండడం. ఇంగ్లీష్లో పర్సివేరెన్స్ అని, అది చేసేంత వరకు వదలను, కంప్లీట్ చేస్తాను. దృఢవ్రత అది సత్యవాక్యం ఉంటేనే దృఢవ్రతం వస్తుంది కదా. దృఢవ్రతం దృఢంగా వ్రతం ఉంటేనే సత్యం మాట్లాడడం అలవాటు. ఇది ఉంటేనే అది వస్తుంది, అది ఉంటేనే ఇది వస్తుంది. అందుకే వాల్మీకి పక్కన వేశాం. వాల్మీకి దృఢవ్రత ఎప్పుడు వస్తుంది? వాడు సత్యానికి కట్టుబడిన వాడైతేనే. ఏమయ్యా అది కంప్లీట్ చేస్తానన్నావు అంటే నేను ఎప్పుడు చెప్పాను అనేసి నేను ఎప్పుడు చెప్పాను. కాబట్టి సత్యం ముందు దృఢవ్రతంగా ఉండడానికి ముఖ్యం ఏంటి? సత్యంగా ఉండడం. మళ్ళీ సత్యంగా ఉండడానికి ఏంటి? దృఢవ్రతం. నేను సత్యానికి కట్టుబడి ఉండాలి అనే దృఢవ్రతం ఉంటేనే సత్యానికి కట్టుబడి. కాబట్టి ఇది ఉంటేనే అది దానికి ఇది శోభ, దీనికి అది శోభ. ఇంత గొప్ప 6 చూసాం. ధర్మనిష్ట, కలనిష్ట, సత్యవాక్యం, ఇంకా 10 ఉన్నాయి. చూడండి 6 గుణాలు మనకు అలవాటైంది అనుకోండి. చూడండి, గుణవాన్ అంటే సౌశీల్యం, వీర్యవాన్ అంటే కొంచెం కూడా కలత చెందకుండా ఎంత కష్టం వచ్చినా ధర్మానికి కట్టుబడి, ధర్మజ్ఞ ధర్మానికి కట్టుబడి అంటే ధార్మికంగా ఉండవాలని ఆశ్రయించడం. కృతజ్ఞ కృతజ్ఞత భావనతో దానికి ఉదాహరణ రాముడు ఉదాహరణ. రాముడు ఎలా కృతజ్ఞత వ్యక్తం చేస్తాడు. దాని తర్వాత సత్యవాక్యో దృఢవ్రత, సత్యవాక్య దృఢవ్రత, సత్యవాక్యో దృఢవ్రత. నిజం చెప్పాలంటే 7 చూసాం కదా, 6లో 7 చూసాను. సత్యవాక్య దృఢవ్రత, సత్యవాక్యో దృఢవ్రత. కొనసాగి తర్వాత చతుర్ముఖేశ్వరోగై పుత్రపౌత్రాదిశాలినే నమస్సీతా సమేతాయ రామాయ గృహమేదినే. అవేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం కవితార్కిక సింహాయ కళ్యాణగుణశాలినే శ్రీపతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్.